అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వినాయక చవితి పండగ భాద్రపద మాసంలో శుక్లపక్షం రోజున ఈ నెల 27వ తేదీన బుధవారం నాడు వస్తుంది. ఈ బుధవారం రోజున వస్తుంది కాబట్టి వినాయకునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజు పూజ చేసే సమయము ఉదయం 9 గంటల నుండి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు శుభగడియలు ఉన్నాయి. ఆ శుభగడియలలో ఆ గణనాథుని పూజిస్తే అన్ని శుభ ఫలితాలు మనకు కలుగుతాయి. శుభగడియలలో ఆ వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకొని పూజిస్తే అన్ని శుభ ఫలితాలు మనకు కలుగుతాయి. ఏ పూజ చేసినా వినాయకునికి పూజ చేసిన తర్వాతనే ఏ పూజ అయినా మొదలు పెడతాం. మనసు పెట్టి ఆ విఘ్నేశ్వరుని పైన మన మనసును కేంద్రీకరింపజేసి పూజించినట్లయితే ఎలాంటి విఘ్నాలనైనా కూడా తొలగించి ఆ విఘ్నేశ్వరుడు మనల్ని ఆశీర్వదించి మనకు శుభ ఫలితాలు ఇస్తాడు. అయితే పూజించేటువంటి పూజ లోపల ఏవేవి పత్రాలను ఉపయోగించి పూజిస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాని లోపల 21 పత్రాలతో పూజిస్తే మనకు అన్ని శుభ ఫలితాలు మనకు వస్తాయి. అందులో మొదటిది మాచిపత్రము, మరియు బృహతి పత్రము, బిల్వపత్రము, గరిక, దత్తురి పత్రము అంటే ఉమ్మెత్త పత్రం అన్నట్టు, బదరి పత్రము అంటే రేగు ఆకులు, మరి అపార మార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకులు. మరియు ఇవన్నీ కూడా గణనాథునికి ఇష్టమైనటువంటి ఆకులు. ఉత్తరేణి ఆకులు అంటే గణనాథునికి చాలా ఇష్టమైనటువంటి ఆకులు. మరియు టేకు ఆకులు కూడా, మరియు ఈ మామిడి ఆకులు, మరి కరవీర పత్రం అంటే గన్నేరు ఆకులు, మరి విష్ణుక్రాంత పత్రము, మరి దామిడి పత్రం అంటే దానిమ్మ ఆకు, ఇవన్నీ కూడా దానిమ్మ ఆకులు కూడా, దేవదారు పత్రము, మరి మరవక పత్రము, సింధూర పత్రము, జాజి పత్రము, మరియు గరడీ పాత్రం అంటే దేవకాంచనం అన్నట్టు, జమ్మి పత్రం అంటే జమ్మి ఆకులు, అశ్వత్థ పత్రము అంటే రావి ఆకులు, మరియు అర్జున పత్రం అంటే మద్ది పత్రం అన్నట్టు మద్ది ఆకులు, అర్ఘపత్రం అంటే జిల్లేడు పత్రం అంటే జిల్లేడు పూలన్నా జిల్లేడు ఆకులన్నా కూడా ఈ యొక్క విఘ్నేశ్వరునికి చాలా ఇష్టమైనటువంటివి. అంటే విఘ్నేశ్వరుని జిల్లేడి వినాయకుని పెట్టి కూడా మనము పూజిస్తూ ఉంటాం, చాలా శుభ ఫలితాలు వస్తాయని. ఇలా 21 పత్రాలు మరియు పండ్లలో కూడా వెలగపండు అనేటువంటిది చాలా ఇష్టమైనటువంటిది వినాయకునికి. మరి అరటిపండు, దానిమ్మ పండ్లు, యాపిల్ పండ్లు, మరి మొక్కజొన్న పొత్తులు, మరియు చింతకాయలు ఇవన్నీ కూడా వినాయకుని ముందర సమకూర్చి సిద్ధం చేసుకుంటాం. పూజ గదిలో అలికి ముగ్గు వేసి దానిపైన పీట వేసి, పీట పైన కూడా ముగ్గు వేసి ఆకులు వేసి దానిపైన వినాయకుని విగ్రహాన్ని ఉంచి ఆ వినాయకునికి గంధము, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి చాలా మంచిగా అలంకరించి ఆకులపైన వినాయకుడిని ఉంచి మల్లె, గులాబీ, చామంతులతో అలంకరిస్తాం. ఆ తర్వాత వినాయకునికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసి సిద్ధం చేసుకుంటాం. అప్పుడు వినాయకునికి పూజను ప్రారంభిస్తాం.